జాను, ఎస్ జాను, ఐ డిడ్ అ మిస్టేక్ జాను. కానీ నేనెక్కడున్నా ఎలా ఉన్నా 24/7 నీ గురించి ఆలోచిస్తూ నీకేం కావాలో నీకంటే ముందే తెలుసుకుని నీకోసం తెచ్చిపెడుతున్నాను. నీకిష్టమైన ఫుడ్, నచ్చిన బట్టలు, కోరుకున్న నగలు, కావాల్సినంత డబ్బు అన్నీ ఇస్తున్నాను జాను. అది బాధ్యతగా ఫీల్ అవుతున్నాను జాను. అది బాధ్యత అని మీరు అనుకుంటున్నారేమో, కానీ నేనొక పందిలా ఫీల్ అవుతున్నాను. మీరన్న ఫుడ్, బట్టలు జైల్లో కూడా దొరుకుతాయి సార్. మీరు కూడా నన్నొక ఖైదీని చేసి ఈ ఇల్లు అని జైల్లో పెట్టి తిండి, బట్టలు, సెక్యూరిటీ అన్నీ ఇస్తే జాను హ్యాపీగా ఉంటుంది అని అనుకుంటున్నారా? కానీ జైల్లో ఉన్న ఖైదీ అవేమీ కోరుకోదు సార్. తనకి కావాల్సింది స్వేచ్ఛ మాత్రమే. మనిషికి సంతోషం అనేది ఫ్రీడమ్ లో ఉంటుంది సార్. ఇలా తాళం వేసి బంధించడంలో ఉండదు. జాను, జాను, ఈ జైలర్ కాదు. నువ్వు జైల్లో లేవు జాను. ఇదంతా నీకోసం చేశాను జాను. నీ మీద ప్రేమతోనే చేశాను జాను. నన్ను నాలాగా నాకు నచ్చినట్టుగా స్వేచ్ఛ లేకుండా బంధించి నా ఆనందాన్ని కోరుకుంటే అది ప్రేమ సార్. ఇది కాదు, ఇది ప్రేమ కానే కాదు. నాకదంతా తెలియదు జాను. నేను ఇలాగే ఉంటాను. నేను నాలాగే ఉంటాను. వదినా, తులసి ఎటు వెళ్ళింది మీకేమన్నా తెలుసా? నీకు తెలీదా? వాళ్ళ నాన్నకి యాక్సిడెంట్ అయిందని హాస్పిటల్కి వెళ్ళింది. యాక్సిడెంటా? నాకు తెలీదు వదినా. వాళ్ళ నాన్నకి సీరియస్ గా ఉంది, ఆపరేషన్ చెయ్యాలంటే 10 లక్షలు ఖర్చు అవుతుందని డబ్బు కోసం మావయ్యనే అడిగింది. మరి నాన్న డబ్బిచ్చాడా? చారు కానీ కానీ ఏంటొదినా? నీకు డబ్బిచ్చినందుకు నాకు చిన్న పని చేసి పెట్టాలమ్మా. మా కీర్తికి ఆ కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదని రాతపూర్వకంగా తీసుకొని రా. నీకేం కావాలో నువ్వే తేల్చుకో. మీ నాన్న ప్రాణాలా లేక మీ అన్నయ్య కాపురమా అని. నాన్న అలాంటి కండిషన్ పెట్టాడా? అవును సిద్ధు, ఇదంతా ఆ కనిష్క ప్లానే. అనుకున్నట్టు తులసి సంతకాలు పెట్టించుకొస్తే కీర్తికి 2వ పెళ్లి చేస్తారు. లేదంటే 10 లక్షలు పట్టుకెళ్ళింది కాబట్టి తులసిని ఇంటికి రానివ్వరు. అదే వాళ్ళ ప్లాను. పాపం తులసి అమాయకురాలు సిద్ధు. వాళ్ళ నాన్నని ఎలాగైనా బతికించుకోవాలని మారు మాట్లాడకుండా 10 లక్షలు పట్టుకెళ్ళింది, కానీ కనిష్క చేసిన కుట్ర గురించి అస్సలు ఆలోచించలేదు. ఇందాకటి నుంచి ట్రై చేస్తున్నాను, తులసికి ఫోనే కలవట్లేదు. వదిన, నేను ఇప్పుడు వెళ్ళి తులసిని కలిసి వస్తాను. సరే సిద్ధు, తులసి జాగ్రత్త. తులసిని అక్కడే ఉంచేసి తనిక్కడ శాశ్వతంగా ఉండిపోవాలని కనిష్క గట్టిగా ప్లాన్ చేస్తుంది. తను ప్లాన్ చేస్తే మాత్రం అలా నేనెందుకు జరగనిస్తాను వదినా? తులసి నా భార్య, ఈ ఇంటికి చిన్న కోడలు. ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. మీకు దండం పెడతాను. ఆహా, అవసరం తీరిపోయింది కదా అని చెప్పేసి ఎన్నైనా చెప్తావు. ఇక నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఈ అగ్రిమెంట్ పేపర్ల మీద సంతకం పెట్టాకే తులసి నా ఇంటికొస్తుంది.
ఏంటి మీరనేది? అన్నయ్య గారు దయచేసి మీరు తొందరపడకండి. ఇప్పటికే చాలా లేట్ అయిందిలే గాని తులసి, చెప్పింది నీకు అర్థమైంది కదా? ఇక్కడ సంతకాలు పెట్టించి ఈ పేపర్లు పట్టుకొని వస్తేనే నువ్వు నా ఇంట్లో అడుగు పెడతావు. లేదంటే నువ్వు జీవితంలో నా ఇంటి గడప తొక్కలేవు. ఏ, అన్నయ్య, అమ్మ లక్ష్మి, అయ్యో, సంతకాలు పెడితే వేడి కాపురం కోలుతుంది. పెట్టకుంటే కూతురు జీవితం నాశనమయ్యేలా ఉంది. ఇప్పుడేం చెయ్యాలిరా భగవంతుడా? ఏం చేయాలత్తయ్య? ఏం చెయ్యాలి? లక్ష్మి, లక్ష్మి, లక్ష్మి.